ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ లక్ష్మీదేవి ఎలా ఉద్భవించిందో ఒక చిన్న కథ చెప్తాను వినండి. లక్ష్మీదేవి ఉద్భవం గురించి చెప్పాలంటే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మదనంలో దేవతలు, రాక్షసులు కలిసి పాల్గొన్నప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిందని, ఆమె విష్ణుమూర్తి యొక్క భార్య అని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదనం చేయడానికి నిర్ణయించుకున్నారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని త్రాడుగా ఉపయోగించి మదనం ప్రారంభించారు. అలా మదనం చేస్తున్నప్పుడు అనేక రకాల వస్తువులు, దేవతలు, రాక్షసులు ఉద్భవించారు. చివరకు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించింది. ఆమె విష్ణుమూర్తిని భర్తగా ఎన్నుకొని ఆయనతో పాటు వైకుంఠానికి వెళ్ళింది. లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యాలకు ఆదిదేవతగా భావిస్తారు. ఆమెను పూజించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తులు విశ్వసిస్తారు. జీవితం నిరాశలు, దుఃఖాలతో చుట్టుముట్టినట్లయితే అప్పుడు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. చూశారు కదండి అమ్మవారిని, అలాగే అమ్మవారి మంత్రాన్ని. ఆ మంత్రాన్ని అందరూ పూజ చేస్తున్నప్పుడు 9 సార్లు జపించి మనసులో కోరుకుంటే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.